నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ ఏది? ఎలక్ట్రిక్ బస్సులు అసలు బస్సులా లేక కదులుతున్న టైం బాంబులా? కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ భయానక ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వణుకు పొట్టేస్తుంది. కరీంనగర్ జిల్లా అల్గునూరు శివారులో ఆర్టీసీకి చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్ కళ్ళెదుటే ఒక్కసారిగా అగ్నిగుండంగా మారింది. చూస్తుండగానే క్షణాల వ్యవధిలో మంటలు ఎగిసిపడి బస్సు మొత్తం అస్థి పంజరంలా కాలి బూడిదైంది. అదృష్టవశాత్తు మంటలు గమనించిన ప్రయాణికులు ప్రాణ భయంతో కిందకు పరుగులు తీయడంతో ఓ పెను విషాదమే తప్పింది. ఒక్క నిమిషం ఆలస్యమైన ఆ బస్సులో ఉన్న వారంతా సజీవ దహనమయ్యేవారు. తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడిచే ఘటనలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడం నిజంగా ఓ మిరాకిలే. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇంత ఘోరం జరుగుతున్నా అగ్నిమాపక సిబ్బంది ఎక్కడ నిద్రపోతున్నారు? సమాచారం ఇచ్చిన ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఫైర్ సిబ్బంది ఎందుకంత నిర్లక్ష్యం వహించారు? వారు వచ్చేలోపే బస్సు మొత్తం కాలిపోయింది. ఒకవేళ లోపల ప్రయాణికులు ఇరుక్కుపోయి ఉంటే అప్పుడు కూడా ఇంతే తాపీగా వచ్చేవారా? అసలు ఎలక్ట్రిక్ బస్సులో మంటలు ఎందుకు చెలరేగాయి? ఇది ముమ్మాటికి ఆర్టీసీ నిర్వహణ లోపమా లేక నాసీ రకం బస్సులా? ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసలు అలుగునూరులో ఆ క్షణంలో ఏం జరిగింది? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.